ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ మన రాహుల్ గాంధీ ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల్లో అక్రమాలపైన పోరాటం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇవ్వచ్చు కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైసీపీ మీడియా కావచ్చు, రాహుల్ గాంధీకి బాగా ప్రచారం కల్పించవచ్చు కదా అని కూడా చెప్తూ ఉన్నారు. ఏపీలో కూడా ఎన్నికల అక్రమాలు జరిగాయి, అందుకే వైసీపీ ఓడిపోయిందని వైసీపీ నాయకులే చెప్తూ ఉన్నప్పుడు మరి రాహుల్ గాంధీతో చేతులు కలపొచ్చు కదా అన్న ప్రశ్న కూడా ఎక్కువ మంది సంధిస్తూ ఉన్నారు. జనరల్ గా చూసినప్పుడు ఇది వాస్తవమే అనిపిస్తుంది, ఇందులో తప్పు లేదు అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల అక్రమాల వల్ల దెబ్బతిన్నామని చెప్తున్న రెండు పార్టీలు కలిసి పోరాటం చేయడంలో తప్పేం లేదు కదా అన్న అభిప్రాయం కలగచ్చు పైకి చూసినప్పుడు. దాంతోపాటు ఏపీలో బీజేపీ టీడీపీ కలిసి ఉన్నాయి కాబట్టి మరి వైసీపీ కాంగ్రెస్ కు మద్దతుగా ఉండొచ్చు కదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రధానంగా రెండు మూడు అంశాలు గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలపైన మాట్లాడుతున్నారే కానీ ఆయన తన కాంగ్రెస్ పార్టీకి జరిగిన అక్రమాల మీద, అన్యాయాల మీద మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. తన పార్టీ ఓడిపోయిన వ్యవహారాల గురించే మాట్లాడుతున్నారు కానీ ఆయన మిగిలిన రాజకీయ పార్టీలకు సంబంధించి జరిగిన అన్యాయం పైన ఎక్కడ మాట్లాడడం లేదు. ఏపీలో అక్రమాలు జరిగాయి, పెద్ద ఎత్తున రాత్రికి తెల్లవారేసరికి ఓట్ల శాతం భారీగా పెరిగిపోయింది అని అందరూ చెప్తూ ఉన్నారు. ఆ డేటాను కూడా చూపెడుతున్నారు. మరి నిన్న రాహుల్ గాంధీ మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏపీలో కూడా ఇలా జరిగిందని మాట వరుసకు డేటా చూపెట్టకపోయినా కూడా ఏపీలో కూడా ఇలా జరిగినాయన్న అనుమానాలు ఉన్నాయని ఒక మాట అనొచ్చు కదా. ఎందుకు అనడం లేదు? అంటే చంద్రబాబు నాయుడుకి కోపం వస్తుందనా, లేకుంటే తెలుగుదేశం పార్టీతో ఇబ్బంది వస్తుందనా? ఎందుకు అనడం లేదు? పైగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అనుకుంటున్నారు. ప్రధాని కావాలి అనుకుంటున్న వ్యక్తి దేశంలో తన భావజాలానికి అనుకూలంగా ఉండి తనలాగే బాధింపబడుతున్న వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి, అది నాయకుడి లక్షణం. కానీ రాహుల్ గాంధీ ఆ పని ఏమైనా చేస్తున్నారంటే చేయడం లేదు. ఏపీలో పైగా వైసీపీ రాహుల్ గాంధీకి మద్దతు ఇవ్వాలి, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి అంటున్న వాళ్ళ ఆలోచన తప్పు కాదు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా పార్టీ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులు, ఇప్పటికీ పెడుతున్న ఇబ్బందులు బీజేపీ పెట్టడం లేదు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉన్నారు మాణిక్యం ఠాకూర్. అతను సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గురించి పదే పదే ఎంత అనుచితంగా పోస్టులు పెడుతున్నారో తెలీదా? అంటే ఒక రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నానా మాటలు అంటూ అసభ్యకరంగా అనుచితంగా పోస్టులు పెడుతూ ఉంటే అలాంటి పార్టీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి భజన చేయాలి అంటే అది న్యాయం అవుతుందా? పైగా షర్మిలాని ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షురాలుగా ఎందుకు తెచ్చారు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలి అనేది తెచ్చారు కదా. సరే, రాహుల్ గాంధీ పోరాటానికి వైసీపీ మద్దతు ఇవ్వడం లేదంటున్న వాళ్ళు మొన్న ఆయన మాట్లాడినప్పుడు వెళ్ళి సోషల్ మీడియా ఖాతాలను గమనిస్తే తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలపైన పెట్టిన ప్రెస్ మీట్ని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో లైవ్ ఇచ్చారు. అదే ఏపీ నుంచి పిసిసి అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల తన సొంత సోషల్ మీడియా ఖాతాలో కనీసం రాహుల్ గాంధీకి సంబంధించి ఆ ప్రెస్ మీట్ లైవ్ కూడా ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు? సొంత పిసిసి అధ్యక్షురాలే పట్టించుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి అన్న ప్రశ్న కూడా వస్తుంది కదా. ఎందుకు వైఎస్ షర్మిల తెలంగాణలో పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీటింగ్ లైవ్ ఇస్తే సోషల్ మీడియా ఖాతాల్లో, షర్మిల మాత్రం తన అకౌంట్లో ఆ వ్యవహారాన్ని ప్రస్తావించలేదు అంటే ఎందుకు అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఎన్నికల అక్రమాల గురించి మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతారని భావిస్తూ ఉన్నారా? అంతే కదా ఆలోచన. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, జైలుకు పంపింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ పిసిసి తన ఇన్ఛార్జ్ ద్వారా, మాణిక్యం ఠాకూర్ ద్వారా అత్యంత అనుచితంగా, హేళనగా పోస్టులు పెట్టిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే కదా. చెప్పాలంటే బీజేపీ వాళ్ళు కూడా ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడరు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గానే చెప్తున్నారు కదా, వీళ్ళ ఎజెండా అంతా ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన ఓటు బ్యాంకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తే, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బ కొడితే అప్పుడు ఆ స్థానంలోనికి మేము రావచ్చు అని వేచి చూస్తున్నది ఎవరు? కాచుకొని ఉన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. మరి అలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాశనం అయిపోతారని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి మద్దతుగా వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి రాహుల్ గాంధీకి అండగా వెళ్ళాలి, సపోర్ట్గా వెళ్ళాలి అని భావించడం సాధ్యమేనా? అది న్యాయమేనా? అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అనగానే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మూర్ఖుడిలాగా వెళ్ళి ప్రతి ఒక్కరిని ఢీ కొడుతూ ఉండాలి, అదే ఆయనకు లక్షణం అన్నట్టుగా కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ అంచనాలు ఆ విధంగా ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఈరోజు ఏ వ్యక్తి ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి కంటే భిన్నంగా ఏది నిర్ణయాలు తీసుకోరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తం కలిసి పనిచేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం.
ఇలాంటి చోట చెప్పాలంటే ఇంకా బీజేపీనే జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువగా ఒత్తిడి చేయడం లేదు. ఆ అసంతృప్తి తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది. మేము కూటమిలో ఉన్నాం, అయినా సరే జగన్మోహన్ రెడ్డిని అణిచివేసేందుకు, కేసులు పెట్టి లోపలేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, ఈడీని పంపడం లేదు, సిబిఐని పంపడం లేదని బహిరంగంగానే తెలుగుదేశం పార్టీ మీడియా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఒకవైపేమో కాంగ్రెస్, టీడీపీ అందరూ జగన్మోహన్ రెడ్డి మీద రోజు దాడి చేస్తున్నప్పుడు, అత్యంత అనుచితంగా ట్వీట్లు పెడుతున్నప్పుడు, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పిసిసి అధ్యక్షురాలే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన రాహుల్ గాంధీతో కలవాలంటే ఎలా? అసాధ్యమవుతుందా? పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఇరికించాలా అని ఇదే ప్లాన్ మీద మొత్తం వ్యవహారం నడుపుతున్నారు. రాష్ట్రాన్ని, రాజకీయాన్ని, పోలీస్ వ్యవస్థను, మొత్తం వ్యవస్థలన్నింటినీ జగన్మోహన్ రెడ్డిని అణిచివేయడం ఎలా అన్న దాని మీదే నడుపుతున్నారు. ఇలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఎవరున్నా సరే పోయి అనవసరంగా కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు? బీజేపీతో గొడవ పెట్టుకోవాలంటే నేరుగా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ వెంట తిరిగితే చాలు, బీజేపీ వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, వాళ్ళకి వ్యతిరేకం కావాలి అంటే. సో కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాల్సిన నైతిక బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ, బీజేపీ ఐడియాలజీ వేరే అయి ఉండవచ్చు. అంత మాత్రాన ఇంకా పోయి కాంగ్రెస్ పార్టీతో కలిసేయాలి, కాంగ్రెస్ పార్టీ తిడుతున్నా సరే బానిసత్వం చేయాలంటే సాధ్యం కాదు కదా. పైగా ఇప్పుడు కొత్తగా ఏమంటారు, బీజేపీకి జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారా అని అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి భయపడే వాళ్ళే అయితే ఆ వక్ఫ్ బిల్లుకి సంబంధించి, అమైన్మెంట్కి సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సవాల్ చేసి ఉండేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఆలోచించాలి. సో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందే, రాహుల్ గాంధీని భుజాన్ని ఎత్తుకొని మోయాల్సిందే అని అనుకునే వాళ్ళు ముందు కాంగ్రెస్ పార్టీ నుండి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ట్రీట్మెంట్ వస్తుంది, వాళ్ళు ఈయన పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు అన్న దానిపైన కూడా రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో, ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చెప్తారు ఆఫ్లైన్లో ఏమని, మొత్తం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఇక్కడ ఒక రింగ్ నడుస్తోంది అని. ఎవరెవరు? చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాకూర్, షర్మిల, వీళ్ళంతా పనిచేస్తున్నది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అని కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తూ ఉంటారు. పైగా అప్పట్లో వైఎస్ఆర్తో ఎక్కువగా చనువుగా ఉన్న కాంగ్రెస్ నాయకులను కూడా షర్మిల పక్కన పెట్టేశారు. మరి ఏ ఉద్దేశంతో ఆమె పక్కన పెట్టారు? సో ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే సరైన విధానం లేదు. రాహుల్ గాంధీ విధానం నలుగురిని కలిగిపోయే స్థితిలో లేదు. తనకు జరిగిన అన్యాయం గురించి ఇంకా మాట్లాడుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉందే కానీ ఇలా దేశవ్యాప్తంగా ఎవరెవరు సఫర్ అవుతున్నారు, వాళ్ళందరినీ మనం ఎలా దగ్గరికి తీసుకోవాలి అన్న ఆలోచన ఆ పార్టీకి లేదు. పైగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టి ఈ కప్ప అంతా చుట్టిందే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మళ్ళా ఇప్పుడు వీటికి ఉన్నవి చాలదు అన్నట్టు మళ్ళీ అందరినీ శత్రుత్వం చేసుకొని అది కాంగ్రెస్ పార్టీ కోసం ఇతరులను శత్రువులుగా మార్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఒక రాజకీయ పార్టీకి, ఒక రాజకీయ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి లేదు.